ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు ఆల్రౌండ్ షో కాదు, ఆల్రౌండర్ల షోతో ఆకట్టుకుంది. పూర్తిగా ఏకపక్షంగా ఫస్ట్ వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా నిజంగానే అద్భుతమైన ఆల్రౌండ్ షో చేసింది. అసలు ఇంగ్లాండ్కు ఎక్కడా కూడా మ్యాచ్పై పట్టు బిగించడానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా తొక్కిపడేసింది. ఫస్ట్ బౌలింగ్లో రాణించింది, ఆ తర్వాత బ్యాటింగ్లో అదరగొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకే ఆల్అవుట్ అయింది 47.5 ఓవర్లకు. నిజానికి ఇంగ్లాండ్ ఈ మధ్య కాలంలో చాలా మ్యాచెస్లో ఓడిపోతోంది. అయితే సొంత గడ్డపై కొన్ని మ్యాచెస్లో ఓడిపోయినప్పటికీ భారీ స్కోర్ చేసింది. ఈజీగా 300 రన్స్ మార్క్ను దాటేది. కానీ ఈరోజు మాత్రం మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆ జట్టు ఒక్కో పరుగు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక స్టేజ్లో ఆ జట్టు 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అసలు ఈ జట్టు 200 పరుగులు అయినా చేస్తుందా లేదా అనిపించింది. భారత బౌలర్ల విషయానికి వస్తే బ్రార్ కావచ్చు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, బూమ్రా కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, అక్షర్ పటేల్, శివం దుబే అందరూ కూడా వికెట్లతో రెచ్చిపోయారు. ఇంగ్లాండ్ను పూర్తిగా కట్టడి చేశారు. లియామ్ డాసన్ 68 పరుగులు చేస్తే జో రూట్ 76 పరుగులతో బంతికో పరుగు చొప్పున 76 బంతుల్లో 76 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచాడు. ఇతను మినహాయిస్తే, అలాగే డాసన్, వీళ్ళిద్దరి బ్యాటింగ్ అండ్ పార్ట్నర్షిప్ మినహాయిస్తే ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఇటు టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, బ్రార్ 2 తీస్తే అక్షర్ పటేల్ 4 వికెట్లతో అద్భుతం చేశాడు. బుమ్రా కూడా వికెట్ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ టీమిండియా అదరగొట్టింది. రోహిత్ శర్మ 11 పరుగులు చేసి తొందరగా అవుట్ అయినప్పటికీ, విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో కాస్త తొందరగానే పెవిలియన్ బాట పట్టినప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెన్సీ బ్యాటింగ్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ఫినిషింగ్, అక్షర్ పటేల్ 57 పరుగుల అద్భుత హాఫ్ సెంచరీతో టీమిండియా మరో 5 ఓవర్లు ఆల్మోస్ట్ మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. 45.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 262 పరుగులు చేసింది. గిల్ 80 పరుగులు చేసి గాయం కారణంగా రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. లేదంటే సెంచరీతో భారత్ను గెలిపించేవాడు. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో నాటౌట్గా నిలిస్తే అక్షర్ పటేల్ కూడా 57 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నిజంగా వీళ్ళిద్దరూ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నారు. అటు ఇంగ్లాండ్ బౌలింగ్ దారుణంగా ఫెయిల్ అవడమే కాకుండా వికెట్లు తీయడంలో ఎక్స్ట్రాల రూపంలో కూడా దాదాపు 21 పరుగులు ఇచ్చుకున్నారు. ఇక్కడే ఇంగ్లాండ్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, టీమిండియాకు ఎక్కడ కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది. అక్షర్ పటేల్ బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ, బౌలింగ్తో 4 వికెట్లతో ఆల్రౌండ్ షోతో చేస్తే శివం దుబే కూడా 1 వికెట్ తీశాడు అద్భుతమైన బౌలింగ్ వేసి. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా బౌలింగ్లో కంట్రోల్గా వేయడమే కాకుండా హాఫ్ సెంచరీతో ఆల్రౌండ్ షో చేశాడు. ఇలా టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టేసింది ఈ మ్యాచ్లో.